ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సానుభూతితో గెలవటానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు సెంటిమెంట్ పేరుతో ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. యూసఫ్ గూడ చెక్ పోస్ట్ కార్నర్ మీటింగ్ లో సీఎం పాల్గొన్నారు. సినిమా పరిశ్రమకు అండగా ఉంటామన్నారు. సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారి పిల్లల కోసం స్కూల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పి జనార్దన్ రెడ్డి గారు గుండెపోటుతో మరణించినప్పుడు తెలుగుదేశం పార్టీ పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం ఇవ్వాలి అనంటే పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా ఇచ్చేది లేదు అని చంద్రశేఖరరావు గారు నిర్ణయం తీసుకుంటే ఆనాడు పీజేఆర్ కుటుంబం కేసీఆర్ ను కలవడానికి వెళ్తే గేటు బయట 3 గంటల్లో నించోబెట్టి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించి ఆనాడు ఉప ఎన్నికలకు నాంది పలికిందే చంద్రశేఖరరావు గారు. మరి 2007లో పేదోళ్ల గుండె ధైర్యం పీజేఆర్ చచ్చిపోతేనే ఆనాడు ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వని చంద్రశేఖరరావు ఈ రోజు ఆయన కుమారుడు కేటీఆర్ ఏ రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని సెంటిమెంట్ తో ఓటేయమని అడుగుతున్నాడని నేను ఈ రోజు అడగదలుచుకున్న మీ ద్వారా. నిజంగానే సెంటిమెంట్ కు ఓటు అడగాలంటే మొట్టమొదట జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ చౌరస్తాలో పీజేఆర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ నాయకులు ముక్కు నేలకు రాసి పీజేఆర్ ఆత్మకు క్షమాపణ చెప్పిన తరువాతనే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఓటు అడగాలి.